ఇక ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి పూజ ఐటమ్స్ చూపించకుండా ఏది చూపిస్తుంది అనుకుంటున్నారా? ఆంధ్ర మాత గోంగూరని అనేది ఈ రోజు వర్షం పడుతుంది, వేడివేడిగా అన్నంలోకి చాలా బాగుంటుందని తయారు చేశానండి. ఇక ఈ రోజు షాప్ కూడా వెళ్ళలేదు కాబట్టి ఇంట్లోనే ఉన్నాను కాబట్టి ఇలాగైతే షూట్ చేశాను. గోంగూరని అయితే కొంచెం ఉడికించానండి, ఉడికించి వాటర్ను కూడా ఉంచుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిర్చి అనేది దీన్ని కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పచ్చిమిర్చి అది ఎక్కువ పడుతుంది. ఇక ఆయిల్ అయితే మనం గ్రౌండ్ నట్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. కొంచెం ఆయిల్ వేసేసుకొని మరిగిన తర్వాత మనం ఉల్లిపాయలు, టమాటీ, పచ్చిమిర్చి వేసేసి కొంచెం ఉప్పు వేసేసి పసుపు కూడా వేసి కొంచెం వేయనివ్వాలి. ఇక తర్వాత గోంగూరని మిక్సీలో వేసి కొంచెం కచ్చాబిచ్చా చేసుకున్నాను. కొంచెం ముద్దరగా ఉంది, అందుకని విధంగా చేశాను, లేకపోతే మెదిపినా కూడా సరిపోతుంది. ఇంక ఇది వచ్చేసి మన ఛానల్లో ఉండే మసాలా కారం అండి. మీకు ఏ గ్యాస్ ప్రాబ్లమ్స్ రావు ఈ కారం కానీ యూజ్ చేస్తే. మన వాట్సాప్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను, కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇక తర్వాత కారం వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మగ్గించిన తర్వాత తాలింపు అయితే పెట్టేసుకున్నానండి. దీనికి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది, అలాగే ఎండుమిరప కూడా ఎక్కువ పడుతుంది, పులుపు కదా. ఇక ఈ విధంగా వేసేసుకున్న తర్వాత వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని పక్కన వడియాలు కానీ ఏదైనా ఫ్రై కానీ పెట్టుకొని తింటే సూపర్ గా ఉంటుందండి. నచ్చితే ట్రై చేయండి. స్వస్తి.